అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే భారత్ ఇప్పుడు బిగ్ మిసైల్ టెస్ట్‌ని అనౌన్స్ చేసింది. ఇదేమై ఉంటుందా అని ఇప్పటికే శత్రు దేశాల గుండెల్లో వణుకు మొదలైంది. దీని రేంజ్ 5,000 కిలోమీటర్లు అనగానే ఓ పక్క చైనా, పాకిస్తానే కాకుండా ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లో ఉన్న దేశాలు కూడా ఏం జరగబోతుందా అని చూస్తున్నాయి. భారత్ బ్రహ్మోస్‌ని మించిన ప్రమాదకరమైన మిసైల్‌ని డెవలప్ చేసింది. అంతేకాదు దాని టెస్టింగ్ కూడా రెడీ అయింది. భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ టెస్టింగ్ ఆగస్టు 20, 21 తేదీల్లో హిందూ మహాసముద్రంలో జరగనున్నట్టుగా ప్రకటించింది. ఈ మిస్సైల్ టెస్ట్ గురించి ఇప్పటికే నోటం జారీ చేసింది. నోటం అంటే నోటీస్ టు ద ఎయిర్‌మెన్. పైలట్లు మరియు విమాన కార్యకలాపాలు చేసేవారికి నోటములు చాలా ఇంపార్టెంట్. ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా ద్వారా ఎయిర్‌మెన్‌లకు నోటీసులు పంపుతారు. ఈ టెస్ట్ జరుగుతున్న రేంజ్‌లో ఎలాంటి విమాన కార్యకలాపాలు జరగకూడదు కాబట్టి విమానాలకు నో ఫ్లయింగ్ జోన్‌గా అనౌన్స్ చేస్తారు. ఈసారి ఒరిస్సా తీరం నుంచి 4,790 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతాన్ని డేంజర్ జోన్‌గా ప్రకటించారు. గతంలో మే 23, 24 తేదీలను కూడా అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాన్ని డేంజర్ జోన్‌గా ప్రకటించారు. నోటం జారీ చేశారు. ఇండియా కాలమానం ప్రకారం అప్పట్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మూసేశారు. ఈ గగనతల దీవుల చుట్టూ ఉన్న సుమారు 500 కిలోమీటర్ల రేంజ్‌ని క్లోజ్ చేశారు. ఈ ప్రాంతంలో విమానాలు ప్రయాణించడం నిషేధం. క్షిపణి లేదా ఆయుధ వ్యవస్థ పరీక్ష కారణంగా ఈ గగనతల దీవుల చుట్టూ ఉన్న సుమారు 500 కిలోమీటర్ల రేంజ్‌ని క్లోజ్ చేశారు. ఈ ప్రయోగం గనక సక్సెస్ అయితే పాకిస్తాన్‌తో సహా మన శత్రు దేశాలకు ఇదొక వార్నింగ్‌లా మారుతుంది. భారత్ అఫీషియల్‌గా ఈ మిస్సైల్ పేరు, దాని స్పెసిఫికేషన్స్ చెప్పలేదు కానీ ఇది బ్రహ్మోస్ కన్నా మరింత పవర్‌ఫుల్ అనేది మాత్రం తెలుస్తుంది. ఈ పరీక్ష కోసం జారీ చేసిన నోటం బట్టి దీని రేంజ్ 5,000 కిలోమీటర్లు అని తెలుస్తుంది. అంతేకాదు ఇది లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కూడా చర్చగా మారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. నెటిజన్లు కూడా ఇది లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అయి ఉంటుందని డిస్కస్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇది హైపర్సోనిక్ టెక్నాలజీతో కూడుకున్న ఆయుధం అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోనే తయారు చేశారు. ఇప్పటికీ భారత్, రష్యా కలిపి డెవలప్ చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ గురించి ప్రపంచానికి తెలుసు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో దాని సత్తా ఏంటో ఇప్పటికే పాకిస్తాన్ రుచి చూసింది. త్వరలో భారత్ ఈ మిస్సైల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని రిలీజ్ చేయబోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.